ప్రేమ అందరికీ ఉంటది గానీ, వీళ్ళకున్న ప్రేమ మాత్రం అదొక నెక్స్ట్ లెవెల్. 3 నెలలు కలిసుండి 9 నెలలు విరహంతో ఉంటారు. ఆ 3 నెలల్లోనే ఆ 9 నెలల ప్రేమను పొందుతారు. మగాడనేవాడు పని జేయటానికి బయటికెళ్ళాలి. ఆడవాళ్ళు ఎదురు జూస్తా ఉండాలి. ఇది ఎప్పటిదో అయినప్పటికీ కూడా ఒక సామాన్యుడు, ఒక చేపలు పట్టే జాలరి ప్రేమ కోసం ఎంత దూరమైనా ఎళ్తాడు. ప్రేమ ఎంత ఇంపార్టెంట్ అనేది ప్రతి అణువున ఉంటది. ఇకపోతే ప్రేమ అనేది పెద్ద పెద్ద కోటీశ్వరులకో చాలా పెద్ద పెద్ద వాల్యూ ఉన్నోళ్ళకే కాదు. ప్రేమ అనేది ఎక్కడైనా పుట్టొచ్చు. ఎవరితో అయినా సరే ప్రేమకు మాత్రం వాల్యూ ఇంత అని చెప్పలేం. ప్రేమ వాల్యూకి అనంతం. అంత గొప్ప ప్రేమికులు కథే 'తండేల్'. 'తండేల్' అంటే లీడర్. లీడర్‌కి ఉండాల్సిన లక్షణాలేంటి? ఇవన్నీ గూడా నాగ చైతన్యలో చూడొచ్చు. 'తండేల్' సినిమాలో పుష్కలంగా ఉన్నాయి. ఇకపోతే 'ఇండియా పాకిస్తాన్' అనే ఒక ట్రైలర్ కట్ చేశారు. 'ఇండియా పాకిస్తాన్' అనేది మనం అనుకోగానే ఒక జానర్‌కెళ్ళిపోతారు. ఇదేదో పాకిస్తాన్, ఇండియా మీదున్న యుద్ధం అనో, లేకపోతే వైరం సంబంధించిన కథనో, లేకపోతే ఈ జాలర్లెళ్లి పాకిస్తాన్‌లో ఇరుక్కుపోతేస్తే అక్కడ జరిగిన పాకిస్తాన్ యుద్ధం అనో ఇయన్నీ ఉంటాయి. ఇవన్నీ కాదు. ఒక సింపుల్ కథ. ఒక చిన్న కథ. ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీని కార్తీక్ తేడా అనే ఒక రైటరు ఐడియాగా చందు మొండేటి గారికి చెప్తే ఎక్స్ట్రార్డినరీ కథ అనుకొని చెప్పేసి తెరకెక్కించిన చిత్రమే 'తండేల్'. కాకపోతే ఈ సినిమా గొప్పతనం ఏంటంటే ఒక ఇద్దరు ఆర్టిస్టుల మధ్య కెమిస్ట్రీ ఉంటే వాళ్ళు ఏ రేంజ్ పర్ఫామ్ చేస్తారు, ఒక చిన్న కథని ఎక్కడి దాకా తీసుకెళ్తారనేది మాత్రం 'తండేల్' సినిమాలో చూసి తెలుసుకోవాలి. ఉన్న ప్రతి ఒక్క క్యారెక్టర్‌కి కూడా ఎంతో కొంత ఇంపార్టెన్స్ ఉంటూనే ప్రతి ఫ్రేమ్‌లోనూ కూడా వీళ్ళిద్దరు కనపడతారు పుష్కలంగా. కళ్ళు నిండా కూడా సాయి పల్లవి, నాగ చైతన్య మ్యాజిక్కే ఉంటది. లవ్ స్టోరీ తర్వాత నాగ చైతన్య వరుసగా 4 సినిమాలు చేశాడు. అన్నీ కూడా హ్మ్, థియేటర్స్ దగ్గర కొంచెం ఇబ్బందికర పరిస్థితే. అన్ని సినిమాలు కూడా ఫెయిల్ అయ్యాయి. వెబ్ సిరీస్ రూపంలో వచ్చిన 'దూత' మాత్రం సక్సెస్‌ఫుల్‌గా బాగా చేశారు. ఆ తర్వాత ఇప్పటి వరకు థియేటర్స్‌లో ఎప్పుడెప్పుడు సక్సెస్ కొడదామని ఎదురు చూస్తున్న నాగ చైతన్యకి ఇది సూపర్ సక్సెస్. 100% నో డౌట్. కాకపోతే ఇది అంత పెద్ద కథ, అంత మంచి కథ అంటే ఒక చిన్న కథ. ఒక బ్యూటిఫుల్ లైన్. ఇద్దరు ప్రేమికుల కథ. కాపోతే దీనికి అటు చేసి, ఇటు చేసి ఏం చేశారంటే ఒక కలర్ యాడ్ చేశారు. ఇట్స్ ఎ ట్రూ లవ్ స్టోరీ అని. అంటే ఇది నిజంగా జరిగిన ఒక కథని. నిజంగా జరిగిన 2019లో జరిగిన ఒక చిన్న పాయింట్ శ్రీకాకుళం, విజయనగరం ఏరియాల నుంచి మిస్ అయిన 22 మంది జాలర్లు పాకిస్తాన్ వాళ్ళకి దొరికారు. వాళ్ళు తర్వాత కాలంలో సురక్షితంగా బయటపడ్డారు. దీన్ని బేస్ చేసుకొని ఆ బ్యూటిఫుల్ లవ్ స్టోరీని ఎలా తెరకెక్కించారనేది ఇదంతా కూడా సినిమాటిక్ వరల్డ్‌లో ఆయన అల్లుకున్న ఒక బ్యూటిఫుల్ కథ తప్ప ఇదంతా జరిగింది కాదు. ఇదంతా కూడా సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నారు. ఎక్కడ ఎంతకెంత ఖర్చు పెట్టాలి, ఒక చిన్న పాయింట్ కోసం, ఒక చిన్న విజువల్ కోసం ఎంత వెయిట్ చేయాలనేది బన్నీ వాసు నెక్స్ట్ లెవెల్‌లో ప్రొడక్షన్ చేయటం వల్ల గీతా ఆర్ట్స్‌కి ఇంత మంచి విజయం మాత్రం దక్కిందని అనుకోవాలి. ఇకపోతే ఈ కథలో నటీనటులు ఎలా చేశారు? ఈ నటీనటులు ఎలా చేశారని చెప్పడం కంటే, వాళ్ళు వాళ్ళ వాళ్ళ పాత్రలో రాజు, సత్య పాత్రలో ఎలా జీవించారు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ ఎలా వాడుకున్నారు అంతవరకే. మిగతా అన్నీ గూడా మిగతా క్యారెక్టర్లు అందరూ గూడా చాలామంది కనిపిస్తారు కానీ, ఎవరు గూడా పెద్ద ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ కాదు. ఒక 'జబర్దస్త్ మహేష్' లాస్ట్‌లో కొంచెం ఉండి, అలాగే ఇంకా చిన్న చిన్న క్యారెక్టర్స్ కొన్ని ఉన్నాయి. 'పృథ్వీ' క్యారెక్టర్ కొంచెం 'యానిమల్' తర్వాత మళ్ళీ మళ్ళీ ఈ మధ్య కనబడతా ఉన్నాడు. పెళ్లి హీరో 'పృథ్వీ'. అంతే తప్ప మిగతా అన్నీ గూడా ఓకే. ఇంక వీళ్ళిద్దరు మాత్రం ఇరగదీసేశారని జెప్పాలి. నిజంగా వీళ్ళు ప్రేమికులైతే ఎలా ఉంటదో అన్నట్టుగా జెప్పాలి. అంత బావుంది. సినిమా రిలీజ్ ప్రమోషన్స్‌లో భాగంగా చందు మొండేటి లవర్స్ అయితే మాత్రం ఖచ్చితంగా ఈ సినిమాని 2, 3 సార్లు చూస్తారన్నాడు. అది ఖచ్చితంగా నిజం అవుతది. అందులో ఎటువంటి డౌటు లేదు. రియల్లీ నిజంగా ఒక చిన్న కథని ఎంత బాగా తీయొచ్చనేది మాత్రం తీశారు సార్. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించి నెగెటివ్స్ లేవా? అంటే నెగెటివ్స్ చాలా ఉన్నాయి. చాలా అంటే ఐ మీన్ ఫస్ట్ హాఫ్ నుంచి గూడా మనం క్లైమాక్స్ దాకా తీసుకుంటే చాలా చోట్ల ఇది అవసరం లేదేమో, ఇది నత్తనడకలాగా ఉంది గదా! ఇదెందుకు అనిపించే సీన్స్ కొన్ని ఉన్నాయి. ఖచ్చితంగా ఉన్నాయి. చాలా స్లోగా ఉండింది ఫస్ట్ హాఫ్ అంతా గూడా. సెకండ్ హాఫ్ దగ్గర నుంచి క్లైమాక్స్‌కి ఎండ్ అయ్యే లోపు చాలా చోట్ల అయ్యో! పాపం అనిపించడం, సూపర్ అనిపించడం ఇట్లాంటివి జరుగుతా ఉంటాయి. ఒక సినిమా స్పెషల్ ఎప్పుడైనా గూడా ఇలాంటి ఎమోషన్స్ గనుక పండినియి అంటే ఆ సినిమా హిట్. అందులో మొహమాటమే లేదు. అలాంటి ఒక హిట్‌ని నాగ చైతన్యకి 3 ఏళ్ల తర్వాత వచ్చిందని జెప్పి ఖచ్చితంగా చెప్పుకోవాలి. అక్కినేని ఫ్యాన్స్ అందరూ కూడా ఎంజాయ్ జేస్తారు. ఇకపోతే టెక్నీషియన్స్ విషయంలో పర్టిక్యులర్‌గా కెమెరామెన్ శ్యామ్ దత్ గురించి చెప్పాలి. ఒక సీన్‌లో అమ్మాయి పెళ్లి కూతురు అలా వస్తా ఉంటే పెళ్ళికొడుకు వచ్చిన సీన్ ఉంటది.
ఇద్దరు ఆపోజిట్‌లో ఉంటారు. ఇద్దరు పక్క పక్కన ఉండే సీన్ అది చాలా చిన్న సీన్ అయినా కూడా కన్విన్సింగ్‌గా చెప్పారు. కథకి ఎక్కడ అడ్డుపడకుండా చాలా బ్యూటిఫుల్‌గా విజువలైజేషన్ చేశాడు 'శ్యామ్ దత్.' ఇకపోతే సాయి పల్లవి కళ్ళు గూడా మాట్లాడతాయి. ఆమె కళ్ళతో కూడా యాక్ట్ చేస్తదని చెప్తాం. కానీ ఇయాల నుంచి ఆమె రోమాలు గూడా యాక్ట్ చేసాయి. ఒక సీన్‌లో గూస్ బంప్స్ వచ్చే సీన్ ఒకటుంటది ఆ అమ్మాయికి. ఆ గూస్ బంప్స్‌ని పిక్చరైజేషన్ అది డీఐ అయ్యుండొచ్చు, వీఎఫ్ఎక్స్ అయ్యుండొచ్చు, ఏదైనా అయ్యుండొచ్చు. ఒక చందు మొండేటి గారి పర్ఫెక్షన్ కోసం అట్లాంటి సీన్స్ ఉన్నాయి. కొన్ని సీన్స్ పాకిస్తాన్‌లో అయితే అవసరం లేని ఫైట్స్ అవన్నీ పాకిస్తాన్ జైళ్ళలో 100% కుదరవు. ఇకపోతే పాకిస్తాన్ జైళ్ళలో ఉన్న జైలు అధికారులు గూడా మంచివాళ్ళే అన్నట్టుగా చూపించారు. అది నిజంగా కూడా ఎక్కడైనా కరెక్ట్ అది. ఈ పాయింట్స్ అన్నీ కూడా అన్ని నెగెటివ్స్, ప్లస్‌లు చూసుకుంటే ఖచ్చితంగా ప్లస్‌ల వైపు మనం మొగ్గాల్సొస్తది. అలాగా తండేల్ లీడర్ అయ్యాడు. లీడర్‌గా నాగ చైతన్య నిలిచాడు. ఇవాళ రోజున ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ విజయంగా ముందుకెళ్తుండడంలో ఎటువంటి సందేహం లేదు. ఇకపోతే దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్. అసలు ప్రేమికులిద్దరు కనబడితే ఆయన ఎలాగా ఒక బీజీఎంతోని ఆట ఆడుకుంటాడో అలానే ఆట ఆడుకున్నాడు. కాపోతే 'నమో నమో' పాట దగ్గర మాత్రం సాయి పల్లవి ఇరగదీసేస్తే నాగ చైతన్య జస్ట్ అనుసరించాడు తప్ప అది కూడా ప్రయత్నం చేశాడు. అంతకంటే పెద్ద అద్భుతాలైతే చేయలేదని చెప్పుకోవాలి. కానీ నాగ చైతన్య తన బారియర్ దాటేసి బయటికొచ్చి ఇంకా ఎంత చేయగలను అనే దానిలో తనను తాను నిరూపించుకోవడానికి ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేశాడు. కంగ్రాచ్యులేషన్స్ నాగ చైతన్య గారు. ట్యాగ్ తెలుగు తండేల్ సినిమాకి ఇస్తున్న రేటింగ్ 3/5. నేను మీ శివ మల్లల.